నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది కుకింగ్ ఆయిల్ ఏది వాడాలో తెలియక మనకి అడ్వర్టైజ్మెంట్ మాయలో పడి హార్ట్ అటాక్స్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా తెచ్చుకుంటున్నాం అనమాట. సో అంతుంది కుకింగ్ ఆయిల్లో. సో ఈరోజు అసలు ఏ కుకింగ్ ఆయిల్ మంచిది, ఏది వాడకూడదు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఆయిల్ ఎక్కువ తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది, తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, తర్వాత లేదంటే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, అలా కదా. అందరికీ తెలుసో లేదో, ఈ ఆయిల్ కుకింగ్లో మనం ఏదైతే కుకింగ్ వాడుతామో వంట నూనె, అది మన ఎముకల మధ్యలో ఉండే ఆ గుజ్జు, తర్వాత ఆ లూబ్రికేషన్స్కి వాటికి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆయిల్ అనేది ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందనో, లేకపోతే ఇతరత్ర ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నవి ఇవన్నీ అయిపోతున్నాయి, బెల్లీ ఫ్యాట్ వస్తుంది అట్లా అని పూర్తిగా ఆయిల్లెస్ ఫుడ్కి వెళ్ళకూడదు. ఆయిల్ మినిమం ఉండాలి. అంటే లో ఆయిల్ ఫుడ్ ఓకే, నో ఆయిల్ ఫుడ్ అట్లా వద్దు అనమాట. సో సరే, ఏం తీసుకోవచ్చు? ఫస్ట్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ ఉందండి. సో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది, చాలా విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఈ అని చాలా విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ కే, ఇలాంటివన్నీ మనకు కావాల్సిన ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ మీ కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా చాలా ఉత్తమం, చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటే కూడా స్ట్రెచ్ మార్క్స్కి వాటికి కూడా హెల్ప్ చేస్తుంటుంది అనమాట. సో అయితే ఆలివ్ ఆయిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది మన వంటకి వాడుకోవడానికి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే. సో ఆలివ్ ఆయిల్ అఫోర్డబిలిటీ లేదు అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, నెక్స్ట్ ఆప్షన్గా కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్లో చాలా, అంటే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఇట్లాంటివి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే మంచి ఇవన్నీ ఫ్యాట్స్ ఉండేవి మనకి పోషకాలు అందుతాయి. లారిక్ యాసిడ్ ఉంటుంది. సో మనకు అది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. అయితే మన సౌత్ ఇండియన్స్కి అంతగా రుచించదు అని అనుకునే వాళ్ళు, సరే కోకోనట్ ఆయిల్ ఒకవేళ వంటకి కాకపోయినా అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక 20 ml 30 ml తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో, ఈ కొలెస్ట్రాల్, వెయిట్, ఫ్యాట్ ఈ మేనేజ్మెంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ 20 to 30 ml డైరెక్ట్గా తీసుకోవచ్చు. సరే, వంట నూనె గురించి వస్తున్నాం కాబట్టి ఇది నచ్చని వాళ్ళు పల్లీల నూనె, సో గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు వాడుతున్న ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్లోనే పల్లీల నూనె తయారు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఉత్తమం ఏంటి అంటే, గానుగ ఒకవేళ దగ్గరలో మీకు దొరికితే గానుగ నుంచి తెచ్చుకోండి. పల్లీల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ చాలా మంచిది. అంటే అటు మనం అఫోర్డబిలిటీ, అంటే ప్రైస్ పరంగా చూసుకున్నా, టేస్ట్ పరంగా చూసుకున్నా ఇది చాలా బాగా ఉంటుంది. మీరు వాడే సన్ఫ్లవర్ ఆయిల్ రుచికి ఇది తగ్గదండి, వాడండి. చాలామంది అనుకుంటారు పల్లీలు కొంతమందికి పడదు, ఏదైనా ఎలర్జీ వస్తుందేమో, ఇంకేదైనా అవుతుందేమో అని. అలా ఏముండదు. వాడి చూడండి, ట్రై చేయండి, శాంపిల్ బ్యాగ్ తెచ్చుకోండి, ట్రై చేయండి. మీకు పడుతుంది అని అంటే కంటిన్యూ చేయండి. తర్వాత లాస్ట్ ఆప్షన్లో నువ్వుల నూనె ఉందండి. సో నువ్వుల నూనె ఎందుకు లాస్ట్ ఆప్షన్ పెట్టామనంటే, ఎక్కువ వేడితో మనం డీప్ ఫ్రైస్ కుకింగ్ కానీ అలా ఎక్కువ టెంపరేచర్స్లో మనం ఒకవేళ వండితే కనుక దానికి నువ్వుల నూనె పనికిరాదు, అది కొంచెం ప్రమాదం అనమాట. అందుకని లాస్ట్ ఆప్షన్లో పెట్టాం. ఇకపోతే ఇన్ని అంటే లాస్ట్ ఆప్షన్ కూడా చెప్పేసాం, కానీ మనం విరివిగా వాడుతున్న సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేదంటే బయట యూస్ చేస్తున్న పామ్ ఆయిల్ కానీ ఎందుకు చెప్పలేదు? అంటే పామ్ ఆయిల్ వినే ఉంటారు కొంతమంది, ఇప్పటికీ ఇంకా చాలామంది వాడుతుంటారు. అంటే బయట స్ట్రీట్ ఫుడ్స్కి పామ్ ఆయిలే వాడుతున్నారు. జాగ్రత్త, పామ్ ఆయిల్లో పామోలిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. అది మీ బ్రెయిన్ స్ట్రోక్స్కి, మీ హార్ట్ అటాక్స్కి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి, ఫ్యాట్ పెరగడానికి చాలా చాలా ప్రమాదకరంగా పనిచేస్తుంది అనమాట. సో దయచేసి అది వాడద్దు. అండ్ మోరోవర్ మామూలు ఆయిల్ అయినా మనం మళ్ళీ రీహీట్ చేసామంటేనే అది ప్రమాదం. సో అలాంటిది పామ్ ఆయిల్ మీకు తెలిసిపోతుంది కదా, అంటే ఆ క్వాలిటీ మీకు తెలిసిపోతుంది. తిన్నప్పుడు నోట్లో పెట్టుకునేటప్పుడు చాలామందికి పడకపోతే దగ్గు వస్తుంటుంది. ఎందుకంటే మన బాడీ ఒక డిఫెన్స్ మెకానిజం, అది చెప్తుంది, వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది, అరే ఇది బాడీలోకి తీసుకోకూడదని. అందుకనే దగ్గు రూపంలోనో, లేకపోతే ఇతరత్ర ఇంకొక ఎలర్జీ రూపంలో, ఏదో ఒక రూపంలో మీకు ఒక సైన్ ఇస్తుంది అనమాట. సో పామ్ ఆయిల్ చాలా ప్రమాదం. మీరు తినే స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఎవరైనా పామ్ ఆయిల్ వాడుతున్నారంటే వాళ్ళని అదేంటి మీరు ఇది చింత ప్రమాదం వాడకండి అని చెప్పి గొడవ వేసుకోకుండా వాళ్ళకి చెప్పండి, ఇది దీంతో ఇలా ప్రమాదాలు వస్తాయి. సో అట్లీస్ట్ మీరు కొంచెం కాస్ట్ పెంచినా పర్లేదు, మంచి ఆయిల్ తెచ్చుకొని వాడండి. పోనీ కాస్ట్ ఎక్కువైనా కానీ మేము పే చేస్తాం అని చెప్పి అలా చెప్పి ఇచ్చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ చాలా ఎక్కువైంది. బయట బిర్యానీస్ అవ్వచ్చు, ఆర్ లైక్ పిజ్జాస్ అవ్వచ్చు, ఆర్ లైక్ మన బజ్జీలు, పునుగులు ఇట్లా తింటుంటాం కదా, అందులో పామ్ ఆయిల్ యూస్ చేసామని అంటే చాలా ప్రమాదం. అంటే రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి మనకు తెలీదు. మనం అనుకుంటాం మంచి ఫుడ్ తీసుకుంటున్నాము, ఆల్కహాల్ అలవాట్లేదు, ఆర్ స్మోకింగ్ అలవాట్లేదు, క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయి ఇట్లా అని. ఎందుకు అని అంటే ఇలాంటివే కారణాలు.
ఈ ఆయిల్ ఫుడ్ తర్వాత మళ్ళీ పొట్లాలు కూడా ఏది అంటే మన న్యూస్ పేపర్లో పొట్లం కడతారు కదా, సో అందులో ఉండే ఆ ఇంక్ ఏదైతే న్యూస్ ప్రింటెడ్ ఇంక్ ఉందో ఆ ఇంక్ కూడా చాలా ప్రమాదం అండి, క్యాన్సర్ కాజింగ్. కోర్స్ కొంతమంది బటర్ పేపర్ అట్లా వేస్తున్నారు, అది ఓకే, కానీ బట్ ఈవెన్ బిర్యానీస్ మనం తీసుకునే బిర్యానీస్ కూడా వచ్చేది ప్లాస్టిక్ కంటైనర్లోనే కదా, సో అది కూడా వేడివేడిగా ఉంటుంది, ఆ వేడే తగలకూడదు ప్లాస్టిక్కి. సో జాగ్రత్త. ఇఫ్ మీరు ఒకవేళ అవేర్నెస్ చేయగలిగితే మీరు కూడా చేయండి, నేను ఎలాగో చేస్తున్నా. అదే ఆ ప్లాస్టిక్ కంటైనర్లో ఏదైనా అరిటాక్ కానీ అట్లా ఏదైనా కట్ చేసి పోనేసి అందులో మనం ఆ బిర్యానీయో లేకపోతే వాట్ ఎవర్ ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది వేస్తే అట్లీస్ట్ కొంతలో కొంత చాలా వరకు మనకి ఆ హార్మ్ఫుల్ నేచర్ అనేది పోతుంది, కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడకూడదు, పామ్ ఆయిల్ కూడా వాడకూడదు. ఎందుకు అని అంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇందులో ఎక్కువ ఉంటాయండి. సో ఎప్పుడు కూడా ఒమేగా 6 అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒమేగా 3 కొంచెం ఎక్కువ ఉండాలి, ఒమేగా 6 కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒమేగా 6 అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, స్ట్రోక్స్ రావడమే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం, ఆ ఇన్సిడెన్స్ పెరిగే అవకాశం చాలా చాలా ఉందన్నమాట. సో ఇది తెలీదు, చాలామంది అనుకుంటారు సరే చాలా తరాల నుంచి వాడుతున్నాం, చాలా రోజుల నుంచి వాడుతున్నాం, ఏం అవ్వలేదే అని. బట్ ఇప్పుడు కోవిడ్ ముందు ఒకలా ఉంది, కోవిడ్ తర్వాత మన బాడీలు అన్నీ కూడా చాలా చేంజ్ అయిపోయినాయండి. సో కాబట్టి దయచేసి మనకి వీలైనంత వరకు జాగ్రత్త పడ్డ ఇంపార్టెంట్. ఈవెన్ స్ట్రీట్ ఫుడ్ కూడా మనం ఒక ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు పామాయిల్ వాడకూడదమ్మా మంచిది కాదంటే, ఇప్పటిదాకా మాకు ఏం కంప్లైంట్స్ ఏం రాలేదండి అని అంటున్నారు. కరెక్టే, వాళ్ళ దాకా కంప్లైంట్స్ ఎప్పుడూ వెళ్ళవు. ఎందుకు అని అంటే ఒకవేళ ఏదైనా ఫుడ్ పాయిజన్ బయట ఏదో కలిసింది వెంటనే అది తేడా కొట్టిందని అంటే వెళ్ళి వాళ్ళని అడుగుతారేమో, కానీ ఇది స్లో పాయిజన్లా ఈ పామ్ ఆయిల్ అనేది నడుస్తుంది కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకి ఏదో అయిపోయిందని, మన రోజు తినే స్ట్రీట్ ఫుడ్ వెంట దగ్గరికి వెళ్ళాం. అండ్ ఈవెన్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళు అది తక్కువ రేటుకి వస్తుందనో వాళ్ళకి తెలియకో వాడతారు. సో అట్లీస్ట్ నా పరంగా నేను అవేర్నెస్ ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు నా నుంచి తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా పాటించండి, తెలియని వాళ్ళకి అది చెప్పండి. తర్వాత ఈ ఒమేగా 6 ఎక్కువ అయిపోకూడదు, పామోలిన్ అనే కాంపౌండ్ కూడా చాలా ప్రమాదం అని చెప్పుకున్నాం కాబట్టి అందుకనే అవాయిడ్ చేయాలి. కుసుమ నూనె ఉంటుంది, అది కూడా అవాయిడ్ చేయాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అవాయిడ్ చేయాలి, పామ్ ఆయిల్ అవాయిడ్ చేసి తీరాల్సిందే. తర్వాత చెప్పాను కదండి, ఇప్పుడు వాతాదోషం ఎవరికైనా ఉంటే వాతం నొప్పులు అంటాం, జాయింట్ పెయిన్స్ అంటాం. తర్వాత కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉంటుంది, తర్వాత కొలెస్ట్రాల్ చెప్పాను ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి అది కంట్రోల్కి రావాలంటే మన వంట నూనె కూడా చాలా ఉపయోగకరం, అది కూడా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు చెప్పుకున్న మన ఆయిల్ ఉన్నాయి, ఈ ఆయిల్స్ వాడడం ద్వారా ఇవన్నీ కూడా తగ్గుతాయి. నిజంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పోతాయి, మీ ఎముకల పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఆ రాపిడి జరుగుతూ పెయిన్ వస్తుంది కదా, అది పోతుంది, అవన్నీ తగ్గిపోతుంది. సో మీరు వాడి మార్చి చూడండి ఎంత అమోఘంగా పనిచేస్తుందో మీరే చెప్తారు. అండ్ సో చెప్పాను కదండి, నో ఆయిల్ ఫుడ్ కాదు, లో ఆయిల్ ఫుడ్, మినిమం ఆయిల్ ఉండి తీరాల్సిందే. సో అది పాటించండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీరు కూడా అర్జెంటుగా ఈ వంట నూనెని మార్చుకోండి. థ్యాంక్ యూ.